మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి బుధగ్రహ వక్ర దృష్టి వల్ల జరగబోయే మంచి చెడు విషయాలలో మొట్టమొదటిది ఏమిటి అంటే, మేనరికం సంబంధం కానీ, లేదా మీ మేనమామతో కానీ కొంత డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మేనరిక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకునేటువంటి వారికి వారు వేరే సంబంధం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకటి గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర అధికారుల ఆగ్రహము పనిచేసే చోట కొంత దురదృష్టమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడము, ఆత్మీయుల ఎడబాటు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని పనులు ఆలస్యంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. వ్యాపారము ఎవరైతే కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఇప్పుడే వద్దు. దీంతో పాటుగా కొంత కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. కుటుంబ బాధ్యత మీ మీద పడడం కావచ్చును. తల్లికి సంబంధించి కొంత ఆరోగ్య సమస్యలు రావడము, అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏవైనా ఆహ్వానాలు కానీ, ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుపుకునేటువంటి పరిస్థితి కానీ, అలాంటివి ఆల్ ఆఫ్ సడన్గా జరిగేటువంటి పరిస్థితి ఉంది.
జూలై 15వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు లోపు సుమారుగా. అదేవిధంగా కొన్ని పనులు ఆలస్యంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మీనరాశి వారు గమనించుకోవాలి. ఇంకను అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడతాయి. అదేవిధంగా మీకు కూడా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు ఈ యొక్క మీనరాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర గృహంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటివి జరిగేటువంటి పరిస్థితి, గృహంలో ఏదో ఒక సమస్య, ఇంకను మీ యొక్క తాతగారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు కానీ, తాతగారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మీరు మీ కింద పనిచేసేటువంటి వారి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అదేవిధంగా పశు సంబంధిత బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి లాభాలు, గృహానికి సంబంధించి ఇంట్లో ఏదో ఒక సమస్య మీకు తలపోటుగా మారబోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వైద్య వృత్తిలో ఎవరైతే ఉన్నారో డాక్టర్ కానీ, నర్సులు కానీ, కాంపౌండర్స్ కానీ, ఇంకా ఏదైనా మెడికల్ రిలేటెడ్ కానీ వారికి మాత్రము కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి అయితే గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా బంధువులలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క మన మీనరాశి వారికి మీకు కూడా ఈ యొక్క బుధగ్రహం మార్పు వల్ల వివాహం కాని వారికి దగ్గర సంబంధం ఒకటి మాత్రం వచ్చే పరిస్థితి ఉంది. ఇది మాత్రం 100%. సో మేనరికానికి సంబంధించినటువంటి ఆశలు వదులుకోండి. కొంచెం పొట్టిగా ఉండేటువంటి అమ్మాయి కానీ, కొంచెం పొట్టిగా ఉండేటువంటి అబ్బాయి కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో విదేశాలలో ఉండేటువంటి వారికి స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కార్డు కానీ, వీసా రిలేటెడ్ కానీ, లేదా ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉంటే అవి తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో గాయకులు ఎవరైతే ఉన్నారో చక్కటి గానం ఈ యొక్క టీవీలలో కానీ, లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ కొంత ఈ యొక్క మీ మధురమైనటువంటి పాటలకు సంబంధించినటువంటి వారు ఎవ్వరున్నా సంచలనమైనటువంటి విషయాలు కానీ, కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంత మీరు ఒక రిలేషన్లో ఉన్న రిలేషన్షిప్ ద్వారా కానీ, లేదా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కానీ, స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు మీరు ప్రతి బుధవారం రోజు లేదా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఖచ్చితంగా బెల్లంతో చేసినటువంటి ప్రసాదాన్ని కానీ, లేదా అంటే బెల్లపన్నము అంటే పరమాన్నము కానీ, లేదా పులిహోర కానీ పంచడం ద్వారా మంచి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్.